లూకా సువార్త 24వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయంలో 47వ వచనం మన అందరం కలిసి చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మంచి తండ్రి, పాటల ద్వారా మహిమ పొందినారు. చక్కటి అర్థవంతమైన పాటలు పాడి స్తుతించడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మను దర్శించండి. ఆరాధన వర్తమానం ద్వారా మా హృదయాల్లో లోతైన గ్రహింపును కలిగించి ఇంకా మరల కృతజ్ఞత భావనతో అత్యానంద భరితులమై యథార్థతతో ఆత్మానందంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మీ కృపను ప్రసాదించండి. మా జీవిత పయనంలోని ఏ విషయం కూడా ఆరాధనను సరిగా చేయకుండా ఉండడానికి దోహదపడకుండా, మా జీవిత పయనంలోని ప్రతి విషయం దాన్ని మేము ఆరాధించడానికి ఒక మెట్టుగా ఉపయోగించుకునే వైఖరి, విధానం, జ్ఞానం మాకు అనుగ్రహించు. మహిమ కేవలము మీరే పొందు. మీకు అంతా తెలుసు. మేము అతి బలహీనులం. మన్నించి కనికరించి మాతో మాట్లాడమని బలపరుస్తూ విజయాలిస్తూ నడిపిస్తున్న మీకే స్తుతులు చెల్లించి ప్రభు ద్వారా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మారు మనస్సు అనేది ఈరోజు మన ఆరాధన వర్తమానం యొక్క అంశము. పేరు, టైటిల్ ఏంటి చెప్పండి? మారు మనస్సు. మారు మనస్సు. మనం ప్రభు ఆరోహణం అవుతూ ఆరోహణం కాకముందు ప్రభు మరణించి మరణాన్ని జయించి లేచిన తర్వాత దాదాపు ఏంటి 40 days ఆయన ఈ భూమి మీదనే తరచుగా శిష్యులకు కనిపిస్తూ 40 దినాలు ఉన్న తర్వాత శిష్యులను ఆశీర్వదిస్తూ ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి గ్రేట్ కమాండ్ అంటారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి శిష్యులనుగా చేయమని చెప్పి అలా చెప్పి ఆరోహణమయ్యాడు. ఆ చెప్తున్న మాటల్లో ఇదొక మాట. లూకా సువార్తలో, మత్తయిలో మనం చూస్తాం, మార్కులో చూస్తాం, ఇక్కడ కూడా మనం చూస్తే అక్కడ ఒక చోట సువార్త ప్రకటించమని, ఇంకో చోట సువార్తే కాదు శిష్యులుగా చేయమని, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ బోధించమని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 47లో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని మరియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులను. అది గ్రేట్ కమాండ్లో ఇదొకటి. మారు మనస్సు గురించి చెప్పండి. నేను మారు మనసు కలిగించు దేవుడనని చెప్పండి. నేను మార్పు తెచ్చు వాడనని చెప్పండి. నేను
మార్చువాడనని చెప్పండి. కనుక మారు మనస్సు, పాపక్షమాపణ అనే విషయాలు సువార్తలో ఖచ్చితంగా ఉండాలి. ఏంటండి? మారు మనస్సు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనస్సు, పాపక్షమాపణ. పశ్చాత్తాపడు, మారు మనస్సు పొందు, లేక మార్పు చెందు, మారు మనస్సు పొందు, పశ్చాత్తాపడు, ప్రభువును వేడుకో, రక్షణ పొందు. కనుక ప్రభువే స్వయాన చెప్పాడు, సమస్త జనములలో ఆయన పేరిట, అంటే నా పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నదని ప్రభువు చెప్పాడు. కనుక మారు మనస్సును అనుగ్రహించు దేవుడు ఆయన. ఇంకొక మాట కూడా మనం చూద్దాం దీనికి అనుబంధంగా, పేర్లర్గా, లేక రోమా పత్రిక అనుబంధంగా 12వ అధ్యాయం 2వ వచనం. మారు మనసు పొంది రక్షించబడాలి. తిరిగి రక్షించబడిన తర్వాత 2వ వచనం, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న, చూసారా, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, మనస్సు మారి రూపాంతరం, నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. మనస్సు మారాలి, మార్పు చెంది రక్షణ, తిరిగి మార్పు చెంది మారుతూ రూపాంతరం. కనుక మారు మనస్సు రక్షించబడడానికి అంత మాత్రమే కాదు, మారు మనస్సు రూపాంతరం చెందడానికి. రక్షించబడ్డ తర్వాత కూడా అనేక విషయాల్లో మారుతూ ఉంటాం, మనం మార్పు చెందుతూ ఉంటాం, రూపాంతరం చెందుతూ ఉంటాం. మారు మనస్సు పొందమని ప్రభువు పాపులకు చెప్పాడు, తిరిగి మారు మనసు పొందమని పడిపోయిన విశ్వాసులకు చెప్పాడు. కనుక తిరిగి ప్రభువులో సాగుతున్న విశ్వాసులకు మారు మనస్సు పొంది ఏముందమ్మా అక్కడ, ఇటు సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీరు మారు మనస్సు, మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏం కావాలంట? రూపాంతరము పొందుడి. కనుక రూపాంతరం, కనుక దేవుడు మనలో మార్పునిస్తూ మనలో రూపాంతరపు అనుభవాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఒక 3 మాటలు రాసుకోండి, మనసులో పెట్టుకోండి. నెంబర్ 1, అదేంటంటే దేవుడు మారు మనస్సు ప్రకటింపజేసినాడు. మారు మనస్సు ప్రకటించు దేవుడు. రెండవది, మారు మనస్సు కలిగించు దేవుడు. మూడవది, మార్చివేసే దేవుడు. ఈ 3 విషయాలు మనం ఎత్తిపట్టి ఆరాధన చేయాలి. మారు మనస్సు ప్రకటించమని చెప్పాడు దేవుడు. తిరిగి మారు మనస్సు ప్రకటిస్తే ఏంటి? మారు మనస్సు పొంది యేసుప్రభు నామంలో ఏముంటుంది? రక్షణ పొందాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మీరు ప్రభువును విశ్వసించి రక్షణ పొందమని పేతురు చెప్తాడు, చూసారు? 2:38 చదవండి. పేతురు అంటున్నాడా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనసు ప్రకటింపజేయు దేవుడు అనే చోట మీరు లూకా 24:47 రాసుకోండి, రిఫరెన్స్. మొదటిది అది. రెండవది, మారు మనస్సు కలిగించు దేవుడు. వీళ్ళు ఇక్కడ మార్పు చెందారయ్యా, మేము ఏం చేయాలన్నారు. అప్పుడే పౌలు 2:38 అపోస్తుల కార్యాలు 2:38 రాసుకోండి. రెండవది ఏంటి చెప్పండి? మారు మనస్సు కలిగించు దేవుడు
కలిగించి రక్షించు దేవుడు. అక్కడ కింద రాసుకోండి, రక్షించే దేవుడు. మారు మనసు ప్రకటింపజేస్తాడు. రెండవది, మారు మనస్సును కలిగిస్తాడు, రక్షిస్తాడు. మూడవది, మనం రోమాలో చదివాము, రోమా పత్రిక 12:2 అని రాసుకోండి రిఫరెన్స్. అక్కడ రూపాంతరం కలిగిస్తాడు, మార్పు చేయు దేవుడు అని రాసుకోండి. మూడవది, మారు మనస్సు కలిగించి మార్పు చేయు దేవుడు, రూపాంతరం కలిగించు దేవుడు. ఒకవేళ వెనుకకు జారిన స్థితిలో ఉన్న తిరిగి అటు వారిని మరలా సమకూర్చే దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథంలో 19వ వచనం 3వ అధ్యాయం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుడి, తలుపు తీయుడి. ఇది 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనము చేయదము. ఇది మనం సువార్తలో ఎక్కువ చెప్తాం, కానీ ఇక్కడ రాసింది విశ్వాసులకు. యేసుప్రభువుని నమ్ముకొని కూడా ప్రభువును పక్కన పెట్టి తలుపేసుకున్నారంట. తలుపు కొడుతున్నాడు, తీస్తావా బిడ్డ కొంచెం, ఇంకెన్ని రోజులరా తలుపులు మూసుకొని ఏం చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? తీ తలుపులు, తీస్తే వస్తా లోపలికి, నీ బతుకు మారుస్తా, నిన్ను రూపాంతరపరుస్తా, నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తా, నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తా. కనుక దేవుడు మారు మనస్సు విషయంలో 3 విషయాలు చూసాం కదా. రక్షించడానికి మారు మనస్సును ప్రకటిస్తాడు. మొదట మారు మనస్సు గురించి ప్రకటించమని చెప్పి ప్రకటింపజేస్తున్న దేవుడు. రెండవది, మార్పు చెందిన వారిని రక్షిస్తున్న దేవుడు. మూడవది, రక్షించబడి కూడా ఎవరైనా వెనకకు జారితే వారిని మరలా మార్పు చెందమని తలుపు తట్టి, ఏమండి, తలుపు తీసేలా చేసి, లేక ఆయన ఎంతో వేదనతో కార్యం చేసి మార్పు కోరి రూపాంతరపు అనుభవంలోనికి నడిపించే దేవుడు. కనుక ఈ 3 విషయాలు మనం ఎత్తిపట్టి ఆరాధన చేయాలి ఈరోజు. ఏంటి చెప్పండి? మొదటి మాట చెప్పండి. మారు మనస్సును ప్రకటింపజేయు దేవా నీకు స్తోత్రం. ఆయన మారు మనస్సును ప్రకటింపజేశాడు కనుకే మార్పు చెందండి, మార్పు చెందండి అని చెప్పించాడు కనుకే మారాం. మా చిన్నాన్నగారు హైదరాబాద్ నుండి సెకండ్ సాటర్డే వచ్చిందంటే వచ్చి హైదరాబాద్లో పడేటోడు. ఎప్పుడు చెప్పినా మార్పు చెందండి, మారండి, మారండి, మారండి. అది ఎవరు చెప్పించారు? ఆయన చెప్పినా ఆయనతో వచ్చిన వాళ్ళు అనేకులు వచ్చారు. హైదరాబాద్ నుంచి చాలామంది సేవకులు వచ్చారు. వాళ్ళు ఎవరు చెప్పినా సువార్త, మార్పు చెందండి, మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి. చెప్పించింది ఎవరు? దేవుడు. నా అనుభవం నేను చెప్పా, నీ అనుభవం నీకుంటుంది. కనుక విశ్వసించినప్పుడు, మార్పు చెందినప్పుడు రక్షించింది ఎవరు? దేవుడు. తిరిగి కొన్నిసార్లు నేను బలహీనుని అయినప్పుడు నన్ను బలపరిచి రూపాంతరంలోనికి నడిపించింది, మార్పులోనికి నడిపించింది ఎవరు? దేవుడు. నన్నైనా నిన్నైనా ప్రపంచంలోని ఏ విశ్వాసినైనా. కనుక అందుకే పౌలు ఆ మాట ఒక విధమైన ఆధ్యాత్మిక ఆనందంలోంచి అన్నాడు, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్. నేనేమై ఉన్నానో దేవుని కృప. బస్ కథం, అంతే, ఇంకోటి మాట్లాడొద్దు అన్నట్టు. నేనేమై ఉన్నానో దేవుని కృప. పౌలు వాడను, అపోలో వాడను, కేప వాడను అంటారు. ఏం సంగతి కొరింథీయులారా? పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా? పౌలు నామాన బాప్తిస్మం పొందారా? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడు. కనుక దేవుణ్ణే మహిమపరచాలి. నేను
అపోస్తులను అనిపించుడు యోగ్యుడను గాను, ఎందుకంటే సంఘాన్ని ఒకప్పుడు హింసించినోని కానీ దేవుడు నన్ను కూడా అన్ని జనులకు అపోస్తులుగా చేసి వాడుకున్నాడు. అయితే అపోస్తులను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కానేమో కానీ, ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే ఆ అపోస్తుల కంటే ఎక్కువ ప్రయాసపడ్డా నేను. కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాట్. బా, పౌలన్న ఏం మాట్లాడిన అద్భుతమే. అందులో దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే ప్రభావ మహాత్యాలు దేవునికే అర్పిస్తుంటాడు. దేవుని వైపు అందరి గమనం తిప్పుతుంటాడు. ఏది చేసినా భక్తిగా అందరు బతకాలి, ఏది చేసినా ఎవరైనా పడిపోయిన వాళ్ళు లేవాలి, ఏం చెప్పినా అరే అందరూ దేవుని కొరకు పని చేయాలి. అసలు ఆయన బ్రతుకే అసలు పౌలు అనే మాట వస్తేనే చాలు, అమ్మో బాగా బతకాలి అనిపిస్తుంది. హల్లెలూయా. అలాంటి వాళ్ళను మాదిరిగా పెట్టుకొని నేను కూడా అట్లా బతకాలని, బతికితే కొంతన్న బాగా బతుకుతాం. మనకంటే సరిగా బతకని వాళ్ళని చూసి వాళ్ళకంటే నేను బాగున్నా అంటే ఇట్నే ఉంటాం మనం. గొప్ప వాళ్ళని పెట్టుకోవాలి మన ముందు మాదిరిగా, అప్పుడు మనకి ఇంకా పని ఉందనేది అర్థమైద్ది, పరుగు ఉందనేది అర్థమైద్ది. సరే, కనుక దేవుని కృప ఎంత గొప్పది. కనుక మనం ఏమై ఉన్నాం, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. కనుక ఈ 3 విషయాలు, మారు మనసు, మన అంశం ఏంటి? మారు మనస్సు. మంచిది. కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. బైబిల్లో కొందరికి దేవుడు కొందరి జీవితాల్లో మార్పును కలిగించి ఎలా ఆయన వారి రాతి గుండెలు మాంసపు గుండెలుగా చేశాడో, వాళ్ళ బండ హృదయాలు బ్రద్దలు చేసి రక్షించాడో, మార్పును తీసుకొచ్చాడో మనం చూద్దాం. జక్కయ్య, లూకాసు వార్తలో రెఫరెన్స్ రాసుకోండి, 19వ అధ్యాయం. జక్కయ్య అనగానే ఎక్కడ ఉంటాడమ్మా? జనరల్గా ఎక్కడ చూస్తాం? ఎమ్మట గుర్తొచ్చేది లూకా 19. లూకా 19 59 19 59 ఏడుంది అందులో. లూకా 19. ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. 7వ వచనం. అందుకు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 వంతులు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పెళ్ళున పగిలిపోయింది జక్కయ్య బండ హృదయం. లంచగొండితనం, సుంకపు గుత్తాదాడుగా ఎక్కువగా వసూలు చేశాడేమో, అదనంగా లంచాలు లేక అబద్ధాలాడు వసూలు చేశాడేమో. జనం అంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుని కాడికి పోతున్నాడు ఏంది అంటున్నారు. ఊరు జక్కయ్యకు పెట్టిన పేరు ఏంటిది? పాపి. కానీ ఆ పాపి దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు ఆ పరమ రక్షకుని, ఆ పరిశుద్ధిని ముఖకాంతిలో అతని రహస్య పాపాలు కనిపించినప్పుడు మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, దిద్దుకున్నాడు. ఆయన దిద్దుకున్నది, మార్పు చెందింది ఎక్కడుందంటే 8వ వచనంలో ఉంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేన్ని తీసుకుని అతని 4 వంతులు మరలు ఇచ్చేస్తాను. కథం మార్పు చెందాడు, దేవుడు రక్షణ వచ్చింది అన్నాడు. యేసు ప్రభు ఏం సువార్త చెప్పలేదు, అక్కడ వెళ్ళి ప్రభువుని చూడగానే అర్థమైపోయింది సువార్త ఆయనకు. సువార్త అంటేనే ఎవరు?
ఎవరమ్మా? ఎవరు తమ్ముడు? యేసు ప్రభు. యేసు ప్రభువే సువార్త, సువార్తే యేసు ప్రభు. కనుక జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చాడు. జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చాడు. అతనిలో మార్పును తీసుకొని వచ్చాడు, రక్షించాడు. కనుక మనల్ని కూడా ఒకానొక సందర్భంలో దేవుడు దర్శించి మనల్ని రక్షించాడు. మనలో మార్పు కలిగింది. మనం ప్రభువా అన్నాం, మనం పశ్చాత్తాపడ్డాం, దేవుడు మనల్ని కరుణించి రక్షించాడు. కనుక మార్పు చెందిన జక్కయ్య. మీకు ఇంకో మాట, అది చివరిలో నేను ఒక సాక్ష్యం చెప్తాను. అందులో ఒక మాట, లోకంలో ఉన్న మాట ఒక ఆయన అన్నాడు. ఒక వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి ఆ సాక్ష్యం కూడా చెప్తాను. కానీ ఆయన ఏమన్నాడంటే, లోకంలో ఒక మాట ఉంది కదా, లేక మొక్కై వంగనది బ్రానై వంగున. అమ్మో చెట్టు పెట్టాము, మొక్కకున్నప్పుడు అటన్ను ఇటన్ను వంచాలి. ఇప్పుడు మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది, 3 వంకలు ఉంటుంది. ఒక్కాయ ఉండనే ఉండదు, ఒక్కాయ ఎక్కువ ఉంటుంది. మొత్తం బయటకు ఉండగా పెంకల మీదకు ఉంది. ఎందుకు అంటే అప్పుడు అవతల కానుగ చెట్టు ఉండే, అది ఎదగనీయలేదు. యువతల బాదాం చెట్టు ఉండే, అది ఎదగనీయలేదు. ఇది దీనికి సందున్నకాయ ఇది ఎదుక్కుంటూ పోయింది. పెంకల మీద గ్యాప్ ఉంది, పెంకల మీదకి పోయింది. ఇప్పుడు ఇంటి ముందల తొర్రి పండ్లు ఊసినోడు ఉన్నట్టు ఉన్నది. ఇప్పుడు దాన్ని మొత్తానికి మళ్ళా పండ్లు పెట్టించే పని చేస్తున్నాను నేను. ఇప్పుడు అది అందుకే మొక్కగున్నప్పుడే అంత ఫ్రీగా ఉంటే మొత్తం రౌండ్గా పెరిగేది. మామిడి చెట్టు గొడుగు పెట్టినట్టు గొడుగు లెక్క పెరుగుతుంది. చుట్టూ ప్లేస్ ఉండాలి, కానీ గొడుగు పెట్టినట్టే ఉంటుంది. కనుక మొక్కై వంగనేది మ్రానై వంగున. ఇది లోకం అనే మాట. కానీ యేసు ప్రభు అనే మాట వంగును. ఏంటమ్మా? మొక్కై వంగనేది కూడా మ్రానై వంగుతుంది. జక్కయ్య మ్రానయ్యే వంగాడు. జక్కయ్య ముదిరిపోయాడా లేదా? పాపంలా ఊరే పాపాత్ముడు ఈడ అంటుంది. కనుక మొక్కై వంగనేది మ్రానై వంగునా. ఇది గుర్తుపెట్టుకో తమ్ముడు. ఎక్కడైనా సువార్త చెప్పడా చక్కగా ఈ మాట వాడి చెప్పొచ్చు. లోకం మొక్కై వంగనేది మ్రానై వంగునా అంటుంది, వంగదు అని తేల్చి చెప్పేస్తుంది. దేవుడు వంచుతానంటున్నాడు. వంచిన వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. వంచబడ్డోళ్ళు, మోల్డ్ చేయబడ్డోళ్ళు, మలచబడ్డోళ్ళు, దిద్దబడ్డోళ్ళు మస్తు మంది ఉన్నారు. అందులో జక్కయ్య ఒకడు, నేను ఒకడిని అని సువార్త చెప్పొచ్చు చక్కగా. కనుక ఒక ముదిరిపోయిన పాపాత్ముడు అరే ఆడు పెద్ద ముదుర్రా అంటుంటారు చూసాను లోకంలో బయట. ఆడు పెద్ద ముదుర్రా బాబు, పెద్ద కనకరా. కనక అంటే మీకు తెలుసా? ముంజ కనక. లేత ముంజ వేరే, కనక వేరే ఉంటుంది. అబ్రాహ్మణ్ అంతేనా? కరెక్ట్. కనుక ఆడు పెద్ద కనకరా అంటుంటారు. అంటే పెద్ద ముదురుడు. ఆన్ జోలికి పోకండి రా బాబు, ఆంతో పొత్తు పెట్టుకోకండి. పొత్తు పెట్టుకుంటే కథమే నీ పని. ఆంతో ఒక మాట అంటే నీ బలుతుంది, మొత్తానికి ఏదో ఒకటి నష్టమే జరుగుతుంది. అలాంటి వాంతో జాగ్రత్త, వాడు పెద్ద ముదుర్రా అంటుంటారు. కనుక మొక్కై వంగనేది మ్రానై వంగున అంటే అలాంటి కనకలను, అలాంటి ముదుర్లను సైతం దేవుడు ఎందరినో మార్చాడు. ఎవ్వరు మారు మనసు పొందినా మార్చనై ఉన్నాడు. కనుక ఇది బాగా మనసులో పెట్టుకోండి. కనుక మ్రానుగా మొక్కై వంగక బాల్యము నుండే వంకర టింకర పాపంలో బతుకుతూ ఒక వంకర చెట్టుగా మారిపోయిన జక్కయ్యను దేవుడు ఏం చేశాడు చెప్పండి? మార్చాడు, చక్క చేశాడు, రూపాంతరపు అనుభవంలోకి తీసుకొని వచ్చాడు. తర్వాత మనకు తెలిసిందే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరు ఉంటారమ్మా? అక్కడ ఎక్కువగా మనం చెప్పుకునేది సమరయ స్త్రీ. సమరయ స్త్రీ జీవితంలో కూడా దేవుడు ఆమెను మార్చేశాడు. ఆమె కూడా భయంకరమైన పాపంలోకి పడిపోయింది. ఆమె చాలా దేవుణ్ణి బాధపరిచేలా బ్రతుకుతుంది.
ఆమెకు ఒకప్పుడు ఐదుగురు పెనిమిట్లు ఉండరే అంట. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు గాడు అంటాడు ప్రభు. ఎలాంటి మాట చూడండి అది. ఎందుకంటే ఆమె భయంకరమైన పాపంలో ఉంది, వ్యభిచారంలో ఉంది ఆమె. కానీ దేవుడు ఆమెను 18 వచ్చిన 4:18 యోహాను 4:18 నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్తుంది. ఆమె జీవితాన్ని దేవుడు బయలుపరిచాడు. సుకారు అనే ఊరిలో యాకోబు అను బావి దగ్గర యేసుప్రభు ఎండవేళ ఎదురు చూసింది. ఇప్పుడు నీకు ఏంటంటామో 5 పెనిమిట్లు ఉండ్రి. ఒకప్పుడు 5 పెనిమిట్లు, ఇప్పుడు ఇంకోడు ఉన్నాడు, వాడు కూడా ఎవడంట నీ పెనిమిటి గాడు. నీ పెనిమిటి గాడంటే ఇంకెవరో పెనిమిటో. ఎంత విచారం అని ఆమెను తూలనాడి, ఆమెను ద్వేషించి, ఆమెను చీకొట్టి, ఆమె ముఖం మీద ఉమ్మివేసి పోవడానికి కూర్చోలే యేసు ప్రభు. అందుకు కూర్చోలే యేసు ప్రభు. ఎందుకు కూర్చున్నాడమ్మా? ఆమెను బాగు చేయడం. మొక్కై వంగనది మ్రానై వంగునా వంగును. హల్లెలూయ. వంగింది అమ్మగారు, కుండ వదిలిపెట్టింది. ఇక కుండేసుకొని అందరు చూడ నీళ్ళకు పోతున్నట్టు పోయి పనికి మాలిన పనులు చేసే అవసరం లేదు ఇక నాకు. లేక జీవజలములు ప్రభువే ఇచ్చాడు. ఈ నీళ్లు కాదురా ముఖ్యం, ఈ మెస్సియా గురించి తెలుసుకున్న తర్వాత ఆయన గురించి ప్రకటించడం ముఖ్యం అని ఆమె 28వ వచనంలో ఆ స్త్రీ ఆ కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అందరికి చెప్పింది. అందరూ వచ్చారు, రక్షణ పొందారు. ది ఫస్ట్ గాస్పెల్లర్ అంటారేమని. మొట్టమొదటి సువార్థికురాలు ఎవరయ్యా బైబుల్లో అంటే ఎవరమ్మా? ఆమెనే. ఆమె పేరు చెప్పాల్సింది. హల్లెలూయ. అసోంటోడు దేవుడు, పాపాత్మురాల, పనికి మాలిన దాన, క్యారెక్టర్ లెస్ దానా అని తూలనాడి త్రోసివేస్తాడు కాడు దేవుడు. క్యారెక్టర్ లెస్ వాళ్ళను క్యారెక్టర్తో బ్రతికేలా చేసే దేవుడు, మనిషిని మనిషిగా బ్రతికించేవాడు దేవుడు. మన వైఖరి కూడా అట్నే ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు. కనుక మారు మనస్సు ప్రకటింపజేయు దేవుడు, మారు మనస్సు పుట్టించి రక్షించు దేవుడు, మార్పును తీసుకొచ్చి రూపాంతరపరచు దేవుడు. ఎంత గొప్ప విషయం. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. బైబిల్లో యోహాను సువార్త 19లో ఇంకొక వచనం ఇంకొకరు కనిపిస్తారు. ఈయన గొప్ప విద్వాంసుడు, పండితుడు. కానీ చీకట్లో వచ్చాడు ప్రభు కాడికి. వెలుగులో వస్తే ఎవరేమనుకుంటారో అని ఈయన భయం. తర్వాత 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 3 నుండి మనం చూస్తే, లేక 2 నుండి నేను చదువుతాను. చూస్తే 2 మొదటి నుండి చదవనా? యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పిన. అందుకు యేసుప్రభు అన్నాడు, అతడు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మ ఆత్మీయనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని ప్రభువు చెప్పాడు. అలా చెప్పినప్పుడు చూడండి, ఆయన ఒక మాట అంటాడు. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగుగా అంటున్నాడు.
ఆయన అడుగ్గా. అప్పుడు పదవచనంలో ప్రభు అంటాడు, యేసు ఇట్లా, నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అంటే, నేను ఎందుకు నికోదేము విషయం తీసుకున్నానంటే, ఇశ్రాయేలీలకు బోధకుడు కానీ మెస్సియాను గ్రహించలేకపోతున్నాడు. ఇశ్రాయేలులకు బోధకుడు కానీ రక్షణ మార్గాన్ని గ్రహించలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు మరి ఆయనలో మార్పు కలిగించాడా? ఇక్కడైతే ఓహో ఆయన మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా మనం అక్కడ అర్థం కాదు. కానీ మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రిఫరెన్స్ చేయండి, 19వ అధ్యాయం యోహాను 19వ అధ్యాయం 39వ వచనం మనం చూస్తే, 39వ వచనం, మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు, హల్లెలూయా, 38లో, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతుని వద్దకు వెళ్ళాడు. తీసుకొని వచ్చాడు, నారబట్ట తెచ్చారు కనుక రహస్యంగా ఉన్నోళ్ళు బయటపడుతున్నారు. ఇప్పుడిక యోసేపు బయటపడ్డాడు, నికోదేమో బయటపడ్డాడు. హల్లెలూయా. ఏం తెచ్చాడు నికోదేము? మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చాడు. అప్పుడు రాత్రి వేళ వచ్చాడు ఆయన యొద్దకు. పరిశుద్ధాత్ముడు మెన్షన్ చేస్తున్నాడు దీన్ని. రాత్రి వేళ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు చూస్తే ఏమనుకుంటారు, లేక ఇంకెన్నో కారణాలు. నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడంట. అబ్బా, ఇశ్రాయేళ్లకు బోధకుడు అయి ఉండి నీవు ఎరగవా? ఎరిగేలా చేసింది ఎవరమ్మా? దేవుడు. కనుక ఒక లంచగొండిగా, లేక మోసకారిగా, లేక ధనాపేక్షుడిగా ఉన్న జక్కయ్యలో మార్పును కలిగించింది దేవుడు. ఒక వ్యభిచార పాపములో, విచ్చలవిడి లైంగిక పాపములో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీలో మార్పును కలిగించింది దేవుడు. ధర్మశాస్త్రోపదేశకుడై ఇశ్రాయేలుకు బోధకుడై ఉన్న నికోదేము మెస్సియాను కనుగొనలేకపోతుంటే, రక్షణ మార్గాన్ని కనుగొనలేకపోతుంటే, అతనిలో మారు మనసు కలిగించి అతనిలో కూడా మార్పు తెచ్చి రక్షించింది ఎవరు? దేవుడు. రహస్య క్రైస్తవులు ఇక్కడ బయటపడుతున్నారు. తర్వాత అపోస్తల కార్యాలు 22 మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకొక బైబిల్లో నుంచి ఇంకొక వ్యక్తిని చూసి ఒక సాక్ష్యం చెప్పుకొని మన దగ్గర తెచ్చుకొని ఆరాధనలోకి వెళ్దాం. 22వ అధ్యాయం 3-4 వచనాలు. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, నేను యూదుణ్ణి అంటున్నాడు. అయితే ఈ పట్టణంలో గమనీయులు పాదముల యొద్ద పెరిగిన వాడను, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉంటుని ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. ఇందుకు యాజకులను పెద్దలను నాకు సాక్షులై ఉన్నారు. ఓ క్రైస్తవ ద్వేషి, యూదా మత ఏమంటారు, యూదా మతం విషయమైన కరడుగట్టిన యూదా మతవాది, క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వాడు. ఇక్కడ ఉంది కదా, ఏమనుంది 4వ వచనం, ఈ మార్గంలోనున్న, అంటే యేసుప్రభు నమ్ముకున్న వారిని, సంఘాన్ని అన్నట్టు, సంఘంలో ఉన్నవారిని, ఈ మార్గం యేసయ్య మార్గంలో ఉన్నవారిని, ఈ మార్గంలో ఉన్న పురుషులను, క్రైస్తవ్యము మతం కాదు మార్గం, అందుకే ఇక్కడ ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుటకు
మరణం వరకు హింసించింది. స్టెఫను మరణించినప్పుడు కూడా పక్కనే ఉన్నాడు. కనుక ఎలాంటి వాడు సౌలు? క్రైస్తవ ద్వేషి, కరడుగట్టిన క్రైస్తవ ద్వేషి. అలాంటి వారిని ప్రభువు దర్శించాడు. అప్పుడు అక్కడ చెప్తాడు 8వ వచనంలో, అందుకు నేను ప్రభువా నీవెవడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుతున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. 22 అపోస్తలుల 22:8 నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగు చూచిరి కానీ నాతో మాట్లాడిన వారు స్వరము వాని స్వరం వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయాలి? కథం మారిపోయాడు. మొక్కై వంగనది మ్రానై వంగునా వంగును యేసుస్వామి వంచును. హల్లెలూయా. కనుక ఒక క్రైస్తవ ద్వేషిలో మార్పును తెచ్చింది, మారు మనస్సును ప్రకటించి మార్పును కలిగించే దేవుడే. అందుకే ఆ లూకా సువార్తలో ఆ మాట ప్రభువు చెప్పించాడు. ఊకనే కాదు. లూకా మూలవాక్యం లూకా 24:47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరు సాక్షి. జక్కయ్యను చూసాం, సమరే స్త్రీని చూసాం, నికోదేమును చూసాం, సౌలును చూసాం, పౌలుగా మారిన సౌలును చూసాం. మన కాలంలో ఒక సాక్ష్యం చెప్పుకుంటే రాసుకోండి. మైకేల్ విజయ్ కుమార్ ఆయన పేరు. మైకేల్ విజయ్ కుమార్. ఈయన వైఎస్ఆర్ సొంత మేనత్త. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాన్న. తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి నాన్న అనవసరం లేదు, వైఎస్ఆర్ కొడుకే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇంకెక్కువ బాగా పేరుంది రాజకీయాల్లో. వాళ్ళ మేనత్త కొడుకు అంటే బావమరిది, బావమరిదో మేనత్త కొడుకు ఏమవుతాడమ్మా? బావ అంటారా? బావమరిది. ఈ మేనోళ్ళల్లో కూడా మేనోళ్ళు అని ఉంటారు కదా. నాకు ఆశ్చర్యమైంది. మేనోళ్ళల్లో కూడా అబ్బాయి ఏ ఇంట్లో ఉన్నా అమ్మాయి ఏ ఇంట్లో ఉన్నా చేసుకోవద్దంట. అబ్బాయిలు ఒక ఇంట్లోనే ఉండాలంట, అమ్మాయి ఒక ఇంట్లో, అమ్మాయే అయి ఉండాలంట. ఎవరింట్లో? మేనత్త ఇంట్లో. మేనమామకి ఏముండాలి? అమ్మాయి ఉండాలి. మేనత్తకు కొడుకు ఉండాలని. మేనత్తకు బిడ్డ ఉంటే మేనమామ కొడుకుంటే ఇయ్యరంట, తక్కువ అంట. ఈ ఫీలింగులు పాడుగాను. ఫీలింగులు పాడుగానన్న తిట్టా, అదేమన్నా పాడైపోవాలి. ఆ ఫీలింగులు పోవాలి. ఎవరైతే ఏంది మేనోళ్ళేగా. ఏదో తలకాయ వాళ్ళ దాంట్లో ఏదో తగ్గిపోయినట్టంట పరువు. అట్లా కూడా సంబంధాలు చెడగొట్టుకొని ఏడుతున్న వాళ్ళు ఉన్నారు మన వినికిడిలో, ప్రపంచంలో అనుకున్నా. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకిస్తానా? ఎట్టవ పడుతున్నా ఆయనకు? నేను నా బిడ్డని ఇస్తానా? అలా బిడ్డనంటే చేసుకుంటాం కానీ ఓరి నాయన. అప్పుడు తెలిసింది నాకు ఈ కథ. ఇప్పుడు ఎవరినైతే కాదని ఇవ్వలేదో అడిగినా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు తెలుసు. ఇప్పుడు అప్పుడే వినుంటే పెద్దల మాట ఎంత బాగుండేది. సరే వదిలేయండి, అందరూ బాగుండాలని కోరుకుందాం. సరే ఇబ్బందులు ఉన్నా వాళ్ళ ఇబ్బందులు బయటపడాలని కోరుకుందాం. కొన్ని విషయాల్లో వాళ్ళు బాధగా ఉన్నా వాటిలో కూడా దేవుడు ఆదరించాలని కోరుకుందాం. కొందరు పిల్లల తప్పుగా తెలుసా, తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు కూడా బాధపడుతున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కొందరు పిల్లలు చేసిన వాటికి బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. సరే, ఇదంతా ఎందుకు వచ్చింది అసలు?
ఈ మైకేల్ విజయ్ కుమార్ అంటే ఆయన మేనత్త కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డికి. వీళ్ళిద్దరు, వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు డాక్టర్లు, డబ్బున్నోళ్ళు, సంపన్న కుటుంబం. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మార్పు కలిగించు దేవుడు. ఈయన వాళ్ళ అమ్మ పేరు రత్నమ్మ, డాక్టర్ రత్నమ్మ కొడుకు. ఈయన వైఎస్ఆర్ యొక్క బావగారు. నా చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగాడు. తర్వాత వీళ్ళ జమ్మల మడుగు కడప. రాసుకోండి, ఎవరికైనా సాక్ష్యం చెప్పొచ్చుగా. మైకేల్ విజయ్ కుమార్ వాళ్ళ అమ్మగారి పేరు రత్నమ్మ, వైఎస్ఆర్ గారి మేనబావ. వీళ్ళది జమ్మల మడుగు, కడప జిల్లా. జమ్మల మడుగు అంటేనే నాటు బాంబులు, ఏట కొడవళ్ళు. ఫ్యాక్షనిజం. 14 సంవత్సరాలు ఫ్యాక్షనిస్ట్గా బ్రతికాడు. మొదట కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాడు, 4 సంవత్సరాలు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన ఫ్యాక్షనిస్ట్గా బ్రతికాడు. ఎక్కడ చూసిన గొడవలు, అల్లర్లు. ఎమ్మెల్యే కావాలని ఎంతో ప్రయత్నం చేశాడు, విఫలమైపోయాయి. తీవ్రమైన పోరాటాలు. ఎన్నోసార్లు ఆయనను దాదాపు ఆయన చెప్తాడు 20 నుండి 40 60-70 సార్లు ఆయనను చంపాలని చూశారు. దేవుడు ఆయనను తప్పించాడు అని ఆయన అంటాడు. కనుక ఇలా ఇంత ఫ్యాక్షనిస్టు, భార్యను పిల్లలను బాధ పెట్టేవాడు, ఫ్యాక్షనిస్టుగా ఉన్నాడు. ఎన్నో నేరాలు, ఘోరాలు. చెంచలగూడ జైల్లో కూడా 1 సంవత్సరం పాటు దాదాపు ఉండొస్తాడు. అక్కడ కూడా చంపాలని ఆయన చూస్తారు. ఆయన ఎన్నో గొడవలు చేశాడు. అసలు గడగడలాడించేవాడు. ఒక ఫ్యాక్షనిస్ట్ మైకేల్ అంటేనే. విజయ్ కుమార్ ఫ్యాక్షనిస్ట్ మైకేల్ విజయ్ కుమార్. ఓ డబ్బెంతో సంపద ఉంది, పేరుంది, భయం ఉంది జనంలో, కానీ ఈయనకు మనశ్శాంతి లేదు. భయపెడుతున్నాడు కానీ ఆయనకు భయం. ఎవరైనా చనిపోయిన వాళ్ళని చూస్తే భయం, నేను చచ్చిపోతే ఏమవుతానో అని. ఒక మానసిక రోగిలాగా అయిపోయాడు. రోజుకు 2 డబ్బాలు, 1 డబ్బా 2 డబ్బాలు సిగరెట్లు తాగేటోడంట. 20 నుండి 40 సిగరెట్ తాగేటోడు. ఒక రోజు 2 ఫుల్ బాటిల్ తాగేసేటోడంట. అంత తాగుబోతోడు అయిపోయాడు. గడగడ వణికిపోతున్నాడు. అలాంటి పరిస్థితికి వచ్చేసాడు. కొన్నిసార్లు చచ్చిపోదామని రివాల్వర్ లోడ్ చేసుకొని డోర్ వేసుకొని కాల్చుకుందామంటే ధైర్యం సరిపోలేదంట. చావలేకపోతున్నాడు. బతికి సంతోషం లేదు. ఆ ఫ్యాక్షనిస్ట్గా 14 ఏండ్లు ఎన్నో నేరాలు, ఘోరాలు చేసిన మైకేల్ విజయ్ కుమార్. ఆయన భార్య ప్రార్థనా పరురాలు. ఆమె ప్రభు దగ్గరికి ఆయనను తీసుకుపోయింది. ఆమె పేరు పుష్ప మైకేల్. ఆమె చెన్నైకి తీసుకెళ్ళి LEF లేమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్కు తీసుకుపోయినప్పుడు అక్కడ ఆయన వాక్యం విని ఆయన మార్పు చెంది ప్రభువులోకి వచ్చి రక్షించబడి ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరినెవరినైతే బాధించాడో అందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ఆఖరికి గవర్నర్ కూడా క్షమాపణ లెటర్ రాశాడంట. గవర్నర్ కూడా ఏమన్నాడో ఏమో. అలాంటి వాడు ఆయన మైకేల్ విజయ్ కుమార్. అలాంటి వాడు మారినప్పుడు వైఎస్ వివేకానందారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అన్నగారు, తమ్ముడు, వైఎస్ఆర్ గారి తమ్ముడు వివేకానందారెడ్డి, వైఎస్ వివేకానందారెడ్డి ఆ మధ్య చనిపోయాడు కదా. ఆయన అన్న మాట ఏంటంటే, తిరిగి పేపర్లన్నీ కూడా చెప్పేశాయి, ఇక నేను రాజకీయాలకు గుడ్ బై అంటున్నానని చెప్పేశాడు. ఇక దేవుడు పరిచర్య పిలుస్తున్నాడని దేవుని పనిలో దేవుని సాక్షిగా సువార్త చెప్తూ తిరుగుతున్నాడు. పేపర్లన్నీ మైకేల్ విజయ్ కుమార్ మారిపోయాడు, రాజకీయాల నుండి బయటకు వచ్చాడని పేపర్లన్నింటిలో హెడ్లైన్స్ మారిపోయాడు పూర్తిగా. ఆయన జీవితం బాగైంది. ఆ వ్యసనాల నుండి దేవుడు విడిపించాడు. గడగడ వణికే స్టేజ్కి వచ్చినోడు కూడా బయటకు వచ్చాడు. 2 ఫుల్ బాటిల్ తాగినోడు కూడా బాగుపడ్డాడు. మొక్కై వంగనేది మ్రానై వంగునా వణుకుతున్నావా? పొద్దున్నే పెగ్గేకుంటే ఇటు అవుతుందా? రా, దేవుడు బాగు చేస్తాడు. మైకేల్ విజయ్ కుమార్ బాగు చేసి దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పాలి. మనసు వాడతా తాగుబోతులు చెప్పాలి. ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్పాలి. తాగుడులో రా యేసు ప్రభు దగ్గరికి. దవాఖానలు తిప్పుతున్నారు ఎక్కువగా. కార్యం ఖరాబ్ అయితే హాస్పిటల్ తిప్పుతున్నారు ఎక్కువగా. తిప్పొచ్చు, మంచిదే, కానీ అసలు కాడికి ఇడికి తీసుకురావాలి. అసలుది మారుతుంది ఇక్కడ.
మారిపోయాడు విజయ్ కుమార్. తాగుడు పోయింది, సిగరెట్లు పోయినాయి. అందరికి క్షమాపణ చెప్పేస్తున్నాడు. ఎవరితో గొడవలు పడ్డాడో, ఎవరికి ఆయన వల్ల నష్టం కలిగిందో, ఎవరి కాలు చేతులు ఇరిగాయో, ఎవరి కుటుంబాల్లో ఘోర నష్టం కలిగిందో అందరికీ క్షమాపణ చెప్పి ఆయన మార్పును గమనించిన వైఎస్ వివేకానంద అన్నాడు. అప్పుడు అన్న మాటది. అందుకే నేను ఒక ఆయన అన్నది ముందే చెప్తున్నాను అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, లోకం మొక్కై వంగనిది మానై వంగున అంటదిరా లోకం, కానీ యేసు ప్రభు వంచాడురా మైకేల్ విజయ్ కుమార్ని అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. వివేకానంద ఇచ్చిన సాక్ష్యం. మొక్కై వంగనిది రానై వంగునా అని లోకం అంటది, కానీ యేసు ప్రభు మా వివేకానంద అంటున్నాడు, మా మైకేల్ విజయ్ కుమార్ను వంచాడండి యేసు ప్రభు. ఆయన భార్య ఆయన ప్రభువు నమ్మకం ముందు అన్న మాట, ఆయన దేవుడు మార్చిన తర్వాత అన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమె పుష్ప మైకేల్ ఆయన నమ్మకం ముందు ఏమన్నదంటే, ఒక క్రూర మృగంతో కలిసి జీవిస్తున్నట్టుగా ఉండేదన్నదా. ఒక క్రూర మృగంతో కలిసి జీవిస్తున్నట్టుగా ఉండేది నా బ్రతుకు నా భర్తతో అన్నదామె. ఆయన యేసుప్రభుని విశ్వసించి రక్షించబడి బాగుపడ్డ తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకోటి ఏంటంటే, ఎర్ర సముద్రం పాయలైనట్టుగా ఉంది అన్నది. హల్లెలూయా, అద్భుతం జరిగింది అన్నట్టు. ఎర్ర సముద్రం పాయలైనట్టుగా ఉంది మా ఆయనను చూస్తుంటే. అబ్బా, ఇది ఎవరి వల్ల అయిందమ్మా? మారు మనస్సు పుట్టించు దేవుని వల్ల. తలలు వంచుదాం, మన దగ్గర కూడా తెచ్చుకుందాం. మన జీవితం ఎలాగుండేది? ఒక్కొక్కరు ఒక్కో రకం, ఒక్కొక్కరు ఒక్కో విధమైన విధానాలు. మొండితనం, పెంకితనం, పాపం, క్రోధం. మనలో కూడా మార్పును తీసుకొచ్చింది దేవుడే కదా. మనకు మారు మనస్సును ప్రకటించింది దేవుడే కదా. మనం కూడా పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది రక్షించబడేలా మారు మనస్సును గూర్చిన సువార్తను పట్టుకొచ్చింది ప్రభువే కదా. మనల్ని రక్షించింది ప్రభువే కదా. ఈనాడు రూపాంతరపరుస్తూ ఉన్నది ప్రభువే కదా. మనసారా ఆరాధించాలి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనయ్యా నేను, కానీ ఇప్పుడు ప్రభు కొరకు బ్రతుకుతున్నందుకు వాళ్ళు నన్ను బట్టి దేవుని మహిమపరుస్తున్నారు అంటాడు పౌలు. కనుక మనలోని ఆనాడు పౌలులోనైనా ఈనాడు మనలోనైనా ఆ మార్పును తీసుకొచ్చింది మారు మనసు పుట్టించు దేవుడు. మార్పును తెచ్చు దేవుడు. మొక్కై వంగనిది మ్రానై వంగున వంగుతుంది, యేసు వంచుతాడు. హల్లెలూయా. కనుక ఆరాధిద్దాం. 3 విషయాలు ముందే చెప్పుకున్నాం మనం. మారు మనస్సు ప్రకటింపచేయు దేవానికి స్తోత్రం. మారు మనస్సు కలిగించి నన్ను రక్షించిన దేవానికి స్తోత్రం. మార్పును తెచ్చి మారు మనస్సు నాలో కలిగించి రూపాంతరపు అనుభవంలోకి నన్ను నడిపించిన, ఇంకా నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని ఈ 3 విషయాలు ఎత్తిపట్టి మనం ప్రభువును మనసారా ఆనందంగా సంతోషంగా మనం ఆరాధన చేద్దాం. బ్రదర్స్ మొదట ఆరాధించండి, తర్వాత సహోదరులు కూడా ఆరాధన చేస్తారు. ఆరాధించండి.